हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. ఇనుము సూదంటు రాయి. భక్తులకు భగవంతునకు ఇనుము సూదంటురాయి సంబంధము. సూదంటురాయిలో ఆకర్షణ శక్తి ఉన్నది. అయినప్పటికీ ఇనుముకు తుప్పు పట్టి ఉంటే అది ఎలా లాక్కుంటుంది? భగవంతునికి శక్తి లేకనా, దయ లేకనా? నీలో అవిశ్వాసము, అసూయ, అబద్ధము అనే తుప్పును పెట్టుకొని ఆకర్షించమంటే ఎలా ఆకర్షిస్తాడు? ఇనుముకు ఏమాత్రము మట్టి అంటుకొని ఉన్నప్పటికీ దానిని సూదంటురాయి ఆకర్షింపజాలదు. అట్లే మహామాయచే కప్పబడిన నరుడు నారాయణుని ఆకర్షణకు గురికాడు. జీవుని సంసారబద్ధునిగా చేయుచున్న మాయ అనడి మలమును నిరంతర ప్రార్థన, పశ్చాత్తాపములచే పొరలివచ్చు. కన్నీటితో కడిగినప్పుడే నారాయణుని ఆకర్షణకు నరుడు పాత్రుడు కాగలడు. నీ హృదయము కఠినంగా ఉంటే దేవుడు కనిపించడు. అందరినీ ప్రేమగా, గౌరవముగా చూడడమే నీకు ఉండవలసిన ముఖ్య గుణము. ఇతరుల మనస్సును నొప్పింపకు. అదే నిజమైన భక్తి. నీ మాటల వల్ల, నీ చర్యల వల్ల ఎవరికైనా నొప్పి కలిగితే వానిలో ఉన్న ఆ పరమాత్మునికే నీవు ద్రోహము చేసినట్లు. ఓం శ్రీ సాయిరాం.